సాఫ్ట్వేర్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ రెండు పెద్ద తోడు దొంగలు అనమాట. మూడో దొంగ ఉంది, అది లాస్ట్ లో చెప్తా. సో సాఫ్ట్వేర్ జాబ్ రాగానే 1-2 సంవత్సరాల తర్వాత కొంచెం జీతం ఎక్కువ ఉంటే చాలు వెంటనే ఒక ఫ్లాట్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఈ ఫ్లాట్లు ఇట్లాంటి హై వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఇప్పుడు 1 crore 2 crores 3 crores వర్త్ ఫ్లాట్లు ఇట్లాంటివి కొన్నప్పుడు సో డెఫినెట్లీ లోన్కి వెళ్తారు. ఓకేనా, ఆ లోన్కి వెళ్ళినప్పుడు వాడు ఇంకా లైఫ్ లాంగ్ ఒకవేళ జాబ్ మానేద్దాము అని ఫిక్స్ అయినా, ఒకవేళ ఆఫీస్లో ఏదైనా నచ్చకపోయినా ఆ లోన్ ట్రాప్ లో ఇరుకపోతాడు. అదొక లూప్ అన్నమాట. ఇక్కడ ఏమైతుంది, ఫ్లాట్ ఈఎంఐ కట్టడానికి వాడు జీవితం మొత్తం ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ చేయడానికని అక్కడే కుక్క చాకిరి చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. అసలు ఫస్ట్ సాఫ్ట్వేర్ లో జాబ్ ఉన్నందుకు ఆ సాఫ్ట్వేర్ జాబ్ వల్ల వీడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా. సో ఈ జాబ్ వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అంటే జాబ్ వల్ల ఫ్లాట్ అమ్ముడుపోతుంది, ఫ్లాట్ కొన్నందుకేమో వాడు జీవితం మొత్తం కంపెనీకి బానిసలా పనిచేస్తుంటాడు. సో ఈ రెండు తోడు దొంగలు అనమాట. దీనికి తోడు మూడో దొంగ ఏంటంటే బ్యాంకులు అనమాట. వీడికి వెంటనే రెడీగా ఉంటాడు అనమాట వాడు లోన్ ఇవ్వడానికి అని చెప్పి. సో బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ జాబ్, రియల్ ఎస్టేట్ ఈ ముగ్గురు తోడు దొంగలు కలిసి ఒక మనిషి జీవితాన్ని బానిసత్వానికి గురి చేస్తున్నారు అనమాట. వాడు ఇంకా లైఫ్ లాంగ్ బానిస.